హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను సునీత. ఈరోజు ఒక రేర్ వెరైటీ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది మన ఫామ్లో మన రూమ్ పక్కన షాంపూ జింజర్ నాటేటప్పుడు మీకు చూపించానండి. అదే దాని నుంచి ఇప్పుడు షాంపూ తీసుకుంటూ మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. దీని దుంప సేమ్ అల్లం లాగే ఉంటుంది అనమాట. అల్లం జాతికి సంబంధించింది కాబట్టి ఇది షాంపూ జింజర్ అంటారు. దీని లిక్విడ్ వాసన కూడా అల్లం ఫ్లేవర్లోనే ఉంటుందండి. ఈ లిక్విడ్ని ఎలా వాడాలి, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో చెప్తానండి. అంటే ఫస్ట్ నేను యూజ్ చేశాక అది ఎలా ఉంది అని చెప్పడానికి రివ్యూ వీడియో అనుకోవచ్చండి ఇది. ఎందుకంటే ఇది నేను 3 years బ్యాక్ షాంపూ జింజర్ యూట్యూబ్లో ఇంగ్లీష్ ఛానల్స్లో చూసి తెప్పించాను. అయితే నేను అమెజాన్లో తెప్పించాను అనమాట అప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ 1 yearకి నాకు క్రాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. ఇది సెకండ్ టైం రావడం అనమాట. ఇది ఫామ్లో కాబట్టి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయ్యి కొంచెం ఎక్కువ వచ్చాయి. మన ఇంటి పైన కూడా ఒకటి ఉంది. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, చాలామంది అడిగారు ఇది ఏం మొక్కండి అర్థం అవ్వట్లేదు అని. ఇది షాంపూ జింజర్ అంటే షాంపూలా కాకపోయినా కండిషనర్ లాగా అయితే 100% ఉపయోగపడుతుందండి. స్కిన్కి కూడా క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను లైవ్లో మీకు చేతికి రాసుకొని ఆ రిజల్ట్ మీకు చూపిస్తానండి. అది వీక్లీ 1 time దానికి మళ్ళీ ఫిల్ అవుతుంది. అది కట్ చేయని అవసరం లేదనమాట. ఇప్పుడు పిండుకుంటున్నాం కదా, అది అలాగే ఉంచేస్తే మళ్ళీ రీఫిల్ అవుతుంది అనమాట. ఎండాకాలంలో చాలా తక్కువ వస్తుంది. నూనె పెట్టుకున్న తలకైతే తల ఇడవలేదండి. తల స్నానం చేశాక చాలామంది కండిషనరు మాడుకు అంటకూడదు, ఓన్లీ హెయిర్కే పెట్టుకోవాలంటారు కదా. ఆ ఎఫెక్ట్ లేకుండా ఇది న్యాచురల్ కండిషనర్ మాత్రమే. నేను గమనించింది మీకు చెప్తున్నానండి. చూడండి ఎంత వచ్చిందో. నురగైతే రావట్లేదు, కానీ అది కండిషనర్ లాగా 100% ఉపయోగపడింది. నేను వాడే మీకు చెప్తున్నాను. అంటే 1 week అయిపోతుంది నేను షాంపూ స్క్వీజ్ చేసి తీసుకొని వెళ్ళి. నేను హ్యాండ్ మీద అయితే నేను ఇంకా 10 minutes ఉంచుకోలేదు. 10 minutes ఉంచుకుంటే ఇంకా బాగా అనిపించేది. కాకపోతే చెయ్యి కూడా స్మూత్గా అనిపించింది. కలర్ డిఫరెన్స్ కూడా మీకు అర్థమైపోతుంది. అంటే క్లెన్జర్ లాగా ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు ఏవేవో కెమికల్ క్లెన్జర్స్ వాడతారు కదండి, అలాంటి ఎఫెక్ట్ పడకుండా న్యాచురల్ క్లెన్జర్ అనుకోవచ్చు, న్యాచురల్ కండిషనర్ అనుకోవచ్చు. లైవ్లో మీరే చూడండి. నాకైతే ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది. కాకపోతే నేను ఎమ్మటే కడుక్కున్నాను. అలా కాకుండా కొంచెం సేపు ఒక 10 minutes to 15 minutes ఉంచుకుని తర్వాత చెక్ చేసుకుంటే నాకైతే ఎమ్మటే క్లెన్సింగ్ రిజల్ట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి. క్లెన్సింగ్ ఆ స్మూత్నెస్ కనిపిస్తుంది. ఆ కలర్ కూడా ట్యాన్ అనేది పోయిందనమాట. ఇది మన గార్డెన్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అనే ఆప్షన్ నన్ను అడిగితే, మీకు ఎక్కువ స్పేస్ ఉండి ఫస్ట్ మన గార్డెనర్స్కి ఏంటంటే మన ఉద్దేశం ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ వేలో ఫస్ట్ ఫుడ్ కడుపులోకి తీసుకుంటూ తర్వాత స్పేస్ ఉంటే పూలు అయితే కంపల్సరీ పాలినేషన్కి కావాలి కాబట్టి ఫస్ట్ కూరగాయల మీద ఇంట్రెస్ట్ పెట్టి తర్వాత పూలు ఇంట్రెస్ట్ పెట్టి తర్వాత స్పేస్ ఎక్కువ ఉంటే ఇలాంటి రేర్ వెరైటీస్ ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క అండి. అంటే స్పేస్ ఉండి ఇంకా ఎక్కువ మనం ఏదన్నా వెరైటీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మొక్క, పెంచుకోవాల్సిన మొక్క. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.